ఏజ్డ్ వాళ్ళకు కానీ పిల్లలకు కానీ ఇబ్బంది అవుతున్నదని పేషెంట్లు చెప్పడం కానీ డాక్టర్స్ సలహాల మేరకు మనం ఈరోజు కిందికి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. ఆ డయాలసిస్ పేషెంట్ 40 మెంబర్స్ ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎన్ని రోజులకు ఒకసారి చేస్తారు? వీక్లీ 2-3 సార్లు చేస్తామని చెప్తా ఉంటున్నారు. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని కొందరేమో పైకి ఎక్కని వాళ్ళు కూడా నిజామాబాద్ పోయి చేసుకుని వస్తూ ఉన్నారు. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని డాక్టర్స్ కానీ సబ్ కలెక్టర్స్ కానీ ఇక్కడ కన్సర్న్ ప్రజాప్రతినిధులు కానీ చెప్పిన తర్వాత ఈ డిసిషన్ తీసుకున్నాం. ఈ రోజు నుంచి ఇక్కడనే స్టార్ట్ చేస్తున్నాం. తప్పనిసరిగా అందరికి ఇంకా సౌకర్యాలు జరుగుతాయి. అదేవిధంగా డాక్టర్స్ కూడా ఇక్కడ ఏం ఇబ్బంది లేకుండా ఉన్నది. వెటర్నరీ వచ్చేసిందా? వెటర్నరీ డెలివరీస్ కేసెస్ కూడా 100 వరకు అవుతా ఉన్నాయి. 70 to 80 మంత్లీ కేసెస్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా చేస్తూ ఉన్నారు. जहाँ पर हमारा थोड़े लोग बोले थे मेरे को साहब ये बहुत मुश्किल हो रहा, उस वास्ते नीचे करे तो अच्छा रहता बोल के बोले. आबिद फारूक की भी बोले सो है, उनका मेरे मिसेस डायलिस कर रहे साहब ऊपर प्लेचर सकसे, उस वास्ते नीचे लाए तो अच्छा रहेंगे बोल के बोले थे. सब लोग बोलने के बाद डिसीजन लिए आज से नीचे डायलिसिस करेंगे. वो भी वीकली 2-3 टाइम्स करने वाले हैं बोल के बोले. वो सबको इससे पहले ट्रीटमेंट एक को 3-2 मेंबर्स को चेंज करते थे. अब वो सिस्टम नहीं है. हर आदमी को सिस्टम में कर रहे हैं. उसको एक्सपेंडिचर भी ज़्यादा आए तो भी अपना गवर्नमेंट आने के बाद ये सब कर रहे हैं. वैसे ही डिलीवरीज भी यही गवर्नमेंट हॉस्पिटल में आके डिलीवरीज भी करने का है. यही डॉक्टर्स का सहूलत है. और दूसरा भी మనకు टेस्टिंग में కూడా ఉన్నాయి కదా, ब्लड टेस्ट वगैरह को यही है. दूसरा पास रिपोर्ट्स अच्छा नहीं रहते. थोड़े लोग एक डायलिसिस करने के बाद और 4 करो बोल के बोलते. वो सब गवर्नमेंट हॉस्पिटल में नहीं होता. तुम लोग आके गवर्नमेंट हॉस्पिटल डॉक्टर्स की बताना पड़ेगा. थैंक यू. పట్టణంలో మున్సిపాలిటీలో గత 20 సంవత్సరాల క్రితం 22 కోట్లతో అందరూ కట్టి పైప్ లైన్ వేసి డ్రింకింగ్ వాటర్ సమస్య లేకపోతే అయినా
కోఆపరేషన్ దృష్టిలో పెట్టుకుని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇబ్బంది కావచ్చు 1,45,000 ఉన్న పాపులేషన్లో మళ్ళీ ఓహెచ్ఆర్ సార్ కావాలి, ట్యాంక్స్ పెట్టాలి. ఏదైతే మన మున్సిపాలిటీలో వాటర్ ప్రాసెస్ చేసి మనం తాగడానికి తీసుకుంటామో మినరల్ వాటర్ లెక్క అలా ఉద్దేశంతో దానికి కూడా డబ్బులు ఇచ్చాం. కొత్తగా బయట అదేవిధంగా కొత్త కనెక్షన్స్ కూడా ఇవ్వాలి, ఇప్పుడే కొత్తగా ఇస్తా ఉన్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 50 కోట్లతో మనం ఈ వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. మరి కాంట్రాక్టర్లకు ఇంజనీర్లకు నా రిక్వెస్ట్ ఒకటే, ఇమ్మీడియట్ కంప్లీట్ చేయండి, నాణ్యతను మెయింటైన్ చేయండి, క్వాలిటీ మెయింటైన్ చేయండి. ఈ రెండు చేస్తే ప్రజలకు ఇబ్బంది కాకుండా కాలంలో కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా చేయాలని కోరుతాను. అదేవిధంగా మనం వచ్చిన తర్వాత గత ప్రభుత్వాల నిర్లక్ష్యంలో కనీసం కల్వేటు కూడా 140 ఎక్కడ కూడా వర్షకాలానికి రెగ్యులర్ వాటర్ కూడా పోయేటట్టు ఇక్కడ ఇబ్బంది కాకుండా కల్వర్సే కాకుండా డ్రైన్స్ కూడా రిపేర్ చేస్తా ఉన్నాం. ఇక్కడ గ్రావెల్ రోడ్స్ చేస్తా ఉన్నాం, ప్యాచెస్ రోడ్ చేస్తా ఉన్నాం. ఇవన్నిటి కొరకు కూడా 18 కోట్లు వచ్చాం. ఇవన్నీ ఇంజనీర్లు కూడా ఇస్తామనుకున్న జాబులు స్టార్ట్ అయింది. ఎక్కడైనా గుర్తులు లేకుండా ఈ కినాల మీద కూడా మనకి రాకుండా అది ఇమ్మీడియట్ చేసేసి ఎక్కడెక్కడైనా గుర్తులు అవి తప్పనిసరిగా చేయాలి. అదేవిధంగా ఈ రైల్వే ఎప్పుడైతే గుర్తులు ఆల్టర్నేటివ్ 2 రోడ్స్ ఉన్నాయి. ప్రకాశ్ ఒకటి, ఇక్కడ పోవడానికి ఒకటి, గంజలకి పోయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ఆ రెండు కూడా చూసి కంప్లీట్ చేయాలని కోరుతాను. अगजानत्मार्गं गजानवर्षमणिगं तमहाघाय गुडिसूर्या समप्रभा निर्विघ्नं गुरुदेव सर्वकारे उदा लक्ष्मी देवताभ्यां नमः संकटहरदेवताभ्यां गृहप्राणतस्मैकाणम्पोडगजानः दाक्षमलम्भोदरा नमः सरदेवताभ्यां नमः ओं नमो देवताभ्यां गृहशो वेङ्कटेशो शिरोवतु प्राणेशा प्राणलीया प्राणराभ्यां नमः अनुग्रहादेवताभ्यां नमः अनुग्रहाभ्रातरस्तु सर्वदेवताभ्यां नमः सरदेवताभ्यां गृहप्रातरस्तु तथास्तु श्रीगणेशमाभ्यां गृहप्रातरस्तु सर्वदेवताभ्यां मङ्गलदेवताभ्यां गृहप्रातरस्तु तथास्तु श्रीगणेश्वरदेवताभ्यां गृहप्रातरस्तु तथास्तु श्रीगणेश्वरस्तु तथास्तु श्रीगणेश्वरी देवाभ्यां गृहप्रातरस्तु.
వాటర్ పక్కన పెట్టాలి టైం. మీరు మనం ఏమేం చేస్తున్నాం ఇట్లో మనము డ్రైన్స్ शुक्र है आपने जो है हमारे अलाटमेंट दिए और लैंड जो है कट सबको बोल के हम लिस्टिंग मिला है और फिर जो है रोड के लिए भी प्रॉमिस किए और करंट को पोल लाने की प्रॉमिस किए और सबसे बड़ी बात आज हम रूम बनाने के लिए भी सब हम पैसे दे रहे हैं। पूछे थे हम 5 लाख पूछे थे आपने सुदर्शन रेड्डी साहब अपने वित्तीय हजीर अजीज है, आप 5 पूछे तो 15 रहे। इसलिए इस पूरा भी आप लोग नज़रअंदाज किया। तो हम सब की गुजारिश अल्लाह ताला से दुआ करें सेहत के लिए और वतन की तरक्की के लिए। आने वाले इलेक्शन प्रोसीडिंग है इसको ओके सर। लोग शेड डाल के बोले ना, शेड को और से 15,000 लोगों को यहाँ पर से पैसे दिए 2 करोड़ 17 महीनों लेडीज ड्रिंकिंग वाटर एंड पाइपलाइन्स वो अच्छा सर 50 करोड़ 50 करोड़ बुलंदशहर गधा दिए 30 करोड़ 30 करोड़ है और वाइट कार्ड दिए ना, राशन कार्ड चावल अब मोटा सामान दे रहे हैं। अब कह रहे हैं ना मोटे सामान सब बेच दिए ना, जब वो सरकार को 35 आए तो अपन 10 रुपए में बेच दिए। अभी वो भी बच रहा, करंट भी बच रहा, बसों में जा रहे मर्दों को सीटें नहीं मिल रहा और क्या है गैस फ्री దాంట్లో భాగమే ఈరోజు ఉన్నదానికంటే ఇంకా 50% ఎక్కువ కడుతున్నాం. అంటే 10 లక్షలు 7 ఉంటే 10 లక్షలు కడతా ఉన్నాం. మళ్ళీ మనకు 15-20 ఏళ్ళు ఇబ్బంది కాకుండా ప్లానింగ్ చేసినాం. తప్పనిసరిగా మన దాన్ని ప్రజలు సహకరించుకోవాలి, పనిచేయాలి. అదేవిధంగా డబ్బులు లేకున్నా గత ప్రభుత్వాలు అన్ని లోన్లు తీసుకొని మనకు ఒక్క పని కాకుండా చేసి ఆ అడ్డీలు అసలు కట్టుకుంటూ కూడా ఇప్పుడు 18 కోట్లు రోడ్స్కు కానీ డ్రైనేజ్కి కానీ ఇవన్నీ ఇస్తున్నాం. ఇప్పటి వరకు 140 కల్వర్ట్స్ రిపేర్స్ అంటే చేంజ్ చేస్తున్నాం, కొత్తగా కడతా ఉన్నాం. దాంట్లో 70 అయిపోయినాయి, 70-75 బ్యాలెన్స్ ఉన్నాయి. నేను ఇంజనీర్లకు కానీ కమిషనర్లకు కానీ ఎక్కడ కూడా నీళ్ళు ఆగద్దు, నీళ్లు పోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా డ్రైన్స్ కూడా ఉన్న డబ్బులని డ్రైన్స్ కొత్తగా పాతగా నాకు తెలియదు కానీ అవసరమైతే రిపేర్ చేసుకుంటూ నీళ్ళు ఆగకుండా అవి కూడా చేసుకోవాలి. రోడ్స్ మట్టుకు ఎక్కడ కూడా గుంత లేకుండా ఆ పార్ట్రోల్ చేయమని చెప్తా ఉన్నాం అంతటా. అది ఫస్ట్ ప్రియారిటీ. ఈ విధంగా
రోడ్స్ కల్వెట్లు వీకర్ సెక్షన్లో గరీబోళ్ళు ఉన్న దగ్గర అవసరమైతే గ్రావెల్ రోడ్స్ బాగా 9 ఇంచెస్ వేసి వాటరింగ్ చేసుకుంటూ ఇది రూలర్ దింపితే బాగుంటుంది. కాబట్టి అదే విధంగా కూడా చేయమని చెప్పినాం. ఈ విధంగా అన్నీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అట్లనే డయాలిసిస్ పెద్దవాళ్ళకి ఇబ్బంది అవుతున్నదంటే ఇప్పుడు కిందికి షిఫ్ట్ చేశాం. మన దగ్గర 40 मेंबर्स 40 पेशेंट आए बोल के बोल रहे हैं. थोड़े लोग ऊपर नहीं चढ़ सकते बोल के निजामाबाद जा रहे, वो ध्यान में रखते हुए आज शिफ्ट करें. అదేవిధంగా రేపు 23 తారీఖు నాడు బుధవారం గురువారం ఇది లయన్స్ క్లబ్లో కూడా హాస్పిటల్ ఇనాగ్రేషన్ పెడుతున్నాం. తక్కువతో 100 రూపాయలతో అన్ని టెస్టులు అన్ని చూసిన తర్వాత మళ్ళీ టెస్టులు కూడా చాలా తక్కువ ధరతో చేస్తూ ఉంటారు. కాబట్టి అది కూడా వాళ్ళకు మన ప్లేస్ ఇచ్చినాం, కొన్ని డబ్బులు ఇచ్చాం, ఇవన్నీ చేయతందుకు. ఈ విధంగా एजुकेशन में भी गवर्नमेंट स्कूल्स अच्छा पढ़ा रहे, अच्छा रिजल्ट्स आ रहे. जहाँ तक हुए अपन गवर्नमेंट स्कूल में ही पढ़ाना हमारा जिम्मेदार है. 70% रिजल्ट आना चाहिए, वो हम लोग देख रहे हैं वैसे. ఇంకా 2 రోడ్లు ఏమని చెప్తున్నా వేసేస్తారు, గ్రావెల్ రోడ్స్. ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి?
అందరికీ నమస్కారం. ఈరోజు ఒక పుణ్య కార్యక్రమం గ్రామ పంచాయతీ భవన నిర్మాణం జరిగి దాని ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పూజ్యులు పెద్దలు మన ప్రియతమ నాయకులు అహర్నిశలు రైతుల పక్షాన ఉండేటటువంటి నాయకుడు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి ఒకసారి మనం అందరం చప్పట్లతో స్వాగతం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు గ్రామ పంచాయత్ ఎన్నికల్లో నూతనంగా ఎన్నుకోబడినటువంటి ఏకగ్రీవంగా ఎన్నుకోబడినటువంటి ఈలం నర్మదా సంతోష్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా పక్షాన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు సాలంపాడ్ గ్రామానికి విచ్చేసినటువంటి మాతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి గారు, గ్రంథాలయ చైర్మన్ రాజిరెడ్డి గారు, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఈ గ్రామ పెద్దలు, సోదర సోదరిమణులందరికీ ఈ పండుగ సందర్భాన మేము కూడా మీతో పాలు పంచుకొని ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, గ్రామ సభ్యులందరికీ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా పక్షాన మరి ఒకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పెద్దలు సంతోష్ రెడ్డి గారు ఈరోజు ఉదయం నుండి సుదర్శన్ రెడ్డి గారి కార్యక్రమాలు బోధన్ పట్టణంలో జరిగినటువంటి విషయం ఒక్కసారి గుర్తు చేస్తూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మీరందరూ ఆశీర్వాదం ఇచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన తర్వాత బోధన్ పట్టణంలో నిన్న జరిగినటువంటి కార్యక్రమం కానివ్వండి, ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, నిన్న మహిళా సంఘాలకు పట్టణంలో 2 కోట్ల రూపాయల చెక్స్ పంపిణీ జరిగిందనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఉదయం నిజామాబాద్ నుండి బోధనకు వచ్చి 50 కోట్లతో అమృత్ స్కీమ్లో బోధన్ పట్టణంలో ఎప్పుడు కూడా ఆయన శాసనసభ్యుడిగా ఉండి ఆ రోజు జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి 22 కోట్ల రూపాయలు, దాని తర్వాత ఏ గల్లీకి వెళ్ళినా మాకు నీటి సౌకర్యం లేదు, నీళ్లు వస్తలేవు అనేటువంటి మాట అక్కడి ప్రజలు, బోధన్ నగర ప్రజలందరూ చెప్పినప్పుడు ఈరోజు 50 కోట్లతో శంకుస్థాపన చేసి బోధన్ నగరంలో అన్ని ఇళ్లకు నీళ్లు సరఫరా అయ్యే కార్యక్రమాన్ని ఈరోజు భూమి పూజ చేసినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి గారికి నియోజకవర్గ ప్రజల తరఫున మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దాదాపు 18,72 లక్షలతో బోధన్ నగరంలో 140 కలవట్లు, ఆ బోధన్ నగరంలో ఉన్నటువంటి డ్రైనేజీలు, బోధన్ నగరంలో ఉన్నటువంటి రోడ్ల మరమ్మత్తు కొరకు తీసుకున్నటువంటి నిర్ణయం, దాని శంకుస్థాపన 18,72 లక్షలది ఈరోజు జరిగింది. అదేవిధంగా బోధన్ నగరంలో రాకాస్పేట ప్రాంతానికి సంబంధించినటువంటి ముస్లిం మైనార్టీ సోదరులకు 15 వారికి 3 ఎకరాల భూమి గ్రేవ్ యార్డ్కి ఇచ్చి దానికి కంపౌండ్ వాల్ ఇచ్చి దాంట్లో ఏదైతే సౌకర్యం కొరకు ముస్లిం సోదరులకు ఆ 8 వాళ్లకు సౌకర్యం కల్పించిండు, దానికి 15 లక్షల రూపాయలు ఈరోజు మంజూరు ఇచ్చి దాన్ని శంకుస్థాపన చేయడం. అదేవిధంగా ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నటువంటి విషయం ముఖ్యంగా మనం అందరం ఈరోజు గర్వపడాలా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పట్ల నిన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 65-66% మంది సర్పంచ్లను గెలిపించినటువంటి ఘనత ఎవరో నిన్న అన్నారట బోధన్ నగరంలో. కన్నున్నవాడో లేకుంటే చెవులున్నవాడో లేకుంటే ఆ మనిషికి తెలిసో తెలియదు ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగింది, బోధనలో ఏం అభివృద్ధి జరిగింది అనేటువంటి విషయం నిన్న ఎవరో మాట్లాడారట. ఈరోజు పేపర్లో చూసాం మేము ఉదయం. అరే నీకు ఒకవేళ కళ్ళుంటే చూడు, నీకొక తెలివి ఉంటే తెలుసుకో. ఈరోజు సవాల్ చేస్తా ఉన్నా, బోధన్ నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం ఒక్కొక్కటిగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కేవలం పత్రికల కొరకు, మీడియా కొరకు మాట్లాడే అవసరం లేదు. ఒకవేళ దమ్ముంటేరా అంబేద్కర్ చౌరస్తాలో మేము ఉంటాం. గత 10 సంవత్సరాలు మీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బోధన్ నగరానికి కానీ బోధన్ నియోజకవర్గానికి కానీ ఏం చేశామనేటువంటి విషయం నువ్వు చెప్తే మేము దానికి నిలబడతాం. మేమేం చేశామనేటువంటి మాట చెప్తే మీరు నిలబడండి. ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులను కానీ, ఇక్కడ ఉన్నటువంటి నా మహిళా సోదరులు అక్క చెల్లెళ్ళకు కానీ
మీ తరఫు నుంచి నేను సవాల్ ఇస్తున్నా వాళ్ళకు. ఈరోజు డాక్రా మహిళా సంఘాలకు ఒక్క రూపాయన్న ఇచ్చావా? వడ్డీ రూపాయలు ఏమైనా కట్టావా? రైతులకు బోనస్ ఇచ్చావా? రైతులకు రుణమాఫీ చేశావా? ఏం చేశావనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు. అందుకొరకే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పట్ల, అదేవిధంగా దేశంలోనే విజన్ 2047 ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర పేరు ప్రతిష్టలు వస్తున్నటువంటి సందర్భం లోపల ఏం జరిగిందనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరుల ద్వారా చెప్తా ఉన్నా, నేను సవాల్ విసురుతున్నా, దమ్ముంటే అంబేద్కర్ చౌరస్తాకు రా, వస్తే మేము చెప్తాం ఏం అభివృద్ధి జరిగిందనేటువంటి విషయాన్ని. అందుకొరకే మీ అందరి చేతులు జోడించి కోరుతా ఉన్నా, మంచి చేస్తే మంచి చేసిండని చెప్పండి, చెడు చేస్తే చెడు చేసిండని చెప్పండి. ఒకవేళ మంచి చేసినటువంటి వాళ్ళను ఆశీర్వదించండి, సహాయపడండి, ఆ భగవంతుడిని ప్రార్థించండి. ఆరోగ్యంగా ఉండాలా సుదర్శన్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గానికి ఇంకా సేవ చేయాలనేటువంటి విషయం తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, సోదరిమణి ఈరోజు నర్మదా సంతోష్ రెడ్డి గారు ఈ కార్యక్రమ నిర్వహణలో మమ్మల్ని అందరినీ ఆహ్వానించి, మా పద్మారెడ్డి గారు ఇక్కడికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మీతో కలుసుకునే మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి సోదరులందరికీ, మా మిత్రుడు గంగారాం గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. నర్మదా సంతోష్ రెడ్డి గారు ప్రజలు ఈ రోజుల్లో ఏకగ్రీవంగా ఎటువంటి కాంపిటీషన్ లేకుండా ఎన్నుకున్నందుకు మీ అందరికీ అభినందిస్తా ఉన్నాం. అదేవిధంగా యూనియన్ సర్పంచ్ బిల్డింగ్ అయిపోయింది, కంపౌండ్ వాల్ కావాలా? వెతుకుపోతాడా? కంపౌండ్ వాళ్ళు సిసి రోడ్కు 5-6 లక్షలు ఇష్టం, ఆ రెండుతో కంప్లీట్ చేసుకోండి. అది ఇవ్వకుండా నేను రాసిస్తాను, అది చెక్ చేసుకోండి. అదేవిధంగా మరి ఎక్కువ చెప్పకుండా ఇప్పటి వరకు తయారుగా చెప్పారు. డాక్రా సంఘాలు అన్ని వ్యవసాయం గురించి కూడా గత ప్రభుత్వాలు పనికిరాని పని చేయకుండా మన డిస్టిక్ ఒక పని చేయక 10 సంవత్సరాలు మన పైన బాకీలు పెట్టి దాని అడ్డీలకు కానీ అసలు కానీ అవి గడుతూ ఇవన్నీ చేయాలంటే చాలా ఇబ్బందికరమైన ఆయన మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్ని కష్టాలైనా కొన్ని పనులు చేయాలన్న ఉద్దేశంతో మరి ఇవన్నీ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీకు కూడా పంట పండించిన వాళ్లకు మొత్తం పంట ఎక్కడ కూడా తక్కువ ధరకు అమ్ముకోకుండా, అదేవిధంగా బోనస్ ఇచ్చుకుంటూ, లోన్లు మాఫీ చేసుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ చేస్తూ మరి షుగర్ ఫ్యాక్టరీ మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. 200 కోట్లు కూడా కట్టినాం. ఆ దరిద్రులు నడపలే, బాకీలు కట్టలే. వాళ్ళు కట్టకుంటే ఆ భూములన్నీ బ్యాంకులు ఉన్నాయి, ఫ్యాక్టరీ భూములని 200 కోట్లు కట్టాం. దాన్ని రైతులేమో ఇప్పుడు షుగర్ కేన్ పెట్టే పరిస్థితులు లేదు, ఫ్యాక్టరీ నడుపుటట్టు లేదు. కాబట్టి దాన్ని ఏం చేయాలో అని చూస్తూ ఉన్నాం. మరి పామాయిల్ అంటూ ఉన్నారు, పామాయిల్ పెడితే మటుకు ఫ్యాక్టరీ చేసుకోవడానికి సౌకర్యాలు ఉన్నాయి.
ఫామ్ ఆయిల్ మన దగ్గర డిస్టిక్లో 5-6 వచ్చినాయి, 10,000 పైన కావాలంటున్నారు. కాబట్టి అవన్నీ ఆలోచిద్దాం. ఒక్కటి చదివించడానికి కూడా ప్రతి గ్రామంలో స్కూల్ టీచర్లు చెప్పాం, మంచి ఎడ్యుకేషన్ అవుతున్నది, బాగా చదివిస్తూ ఉన్నారు. 70-75% మార్కులు తెస్తూ ఉన్నారు. ఆ టీచర్లను కూడా మంచిగా చెప్పిన వాళ్ళని అభినందించండి. ఎవరైనా చెప్పకుంటే కన్సల్ట్ ఆఫీసర్కి చెప్పండి. అన్ని 10th వాళ్ళకైతే ఎగ్జామ్ పెట్టుకున్నాం 1 నెల ముందు 2 నెలల ముందు. ఇప్పుడు పెడతారు కాబట్టి తక్కువ వస్తే మళ్ళీ అదే టీచర్ వాళ్ళ క్లాసెస్ తీసుకుంటా ఉంటాం. ఆ పిల్లవాడికి ఇంకా మంచిగా చెప్పి ఆ విధంగా రావాలని. అదేవిధంగా మన దగ్గర చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా 23వ తారీఖు నుంచి ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఒకటి అన్నీ చేసుకుందాం. ధైర్యంగా ఉండండి, పనులు చేసుకోండి. తప్పనిసరిగా గ్రామాల్లో అందరూ కలిసి ఉంటేనే సంతోషం అనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మనం అవి చేస్తూ ఈరోజు ఇవన్నీ చేస్తూ కూడా ఒక్క ఇల్లుకు 5 లక్షలు ఇస్తున్నాం. 3,500 ఇల్లు ఇచ్చినాం. ఒక ఇల్లుకు 5 లక్షలు అంటే ఎన్ని డబ్బులు అవుతా ఉన్నాయి. ఎక్కడన్నా మన వాళ్ళు కానీ అధికారులు కానీ ₹1 తీసుకుంటాడు. ఆ పోయిన సర్కారు నీ భూమి నాకు రాసి, నా భూమి నీకు రాసి, అవి కూడా అన్ని రెక్టిఫై అయిపోయినాయి కదా. ఎక్కడన్నా ఒకటి ప్రాబ్లం ఉండదు కానీ అసైన్మెంట్ భూములకు అవి తప్ప అన్నీ అయిపోయినాయి. కాబట్టి అయిన మట్టుకు అన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేసినందుకు మన ముఖ్యమంత్రి గారు యువకుడు అన్ని ధైర్యంతో చేస్తూ ఉంటాడు. కాబట్టి మళ్ళీ ఒకసారి అభినందిస్తూ ఈరోజు ఇంత డబ్బులు డైట్ ఉన్నా ఏం చెక్కులు ఇస్తున్నారా? దేనికి? 15 లక్షలు వాళ్ళు చేసుకుంటే మనకెందుకు చేసుకున్నా చిన్న వాళ్ళకు ₹1,00,000 అడిగిస్తా ఉన్నాం. పెండింగ్ లో లేకుండా తప్ప వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర రూపాయి ఇస్తున్నారా? మనకు ఇచ్చినా మీకు ఎవరు పైసలు అడుగుతలేరు కదా. ఇంతకుముందు 1 లక్ష ఇచ్చిన 5 ఇళ్ల కార్డులు కూడా ఇప్పుడు దొడ్డు బియ్యం వస్తున్నాయా? సన్నవి ఇప్పుడు అమ్ముకుంటున్నారా? తింటున్నామా? అప్పుడు దొడ్డు వేస్తే అమ్ముతుంటు, అమ్మితే ₹10 అమ్ముతుంది, మనకు ₹35 పడుతుంది. ఇప్పుడు మాకు 45 పడుతున్నాయి. మనకంటే మనకి 45 పడ్డగానే ఇస్తున్నాం. కొత్త కార్డులు ఇచ్చారు ఏమన్నా? అది ఇచ్చిందా? మేము వడ్లన్నీ అమ్ముకున్నారు. ఈ విధంగా అదేవిధంగా ఎలక్ట్రిసిటీ మన ముక్తార్ గారు మొన్న కరెంటు షాక్తో చనిపోయిన వాళ్ళకు జయరామ్ గారికి పెంటాకూరు వాళ్ళకు 5 లక్షల చెక్ కూడా ఇస్తాము. ఇది సిస్టంలో నడుపుతా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా అభినందించండి. పిల్లలు బాబు తహసీల్దార్